నేను పోతున్నా. పోతున్నా అంటే పోతున్నా అంతే. ఏడిపోతున్నావు చెప్తే నేను చెప్తా. మగవాడు బయటకు పోయేటప్పుడు ఎవరైనా ఏడుకోతున్నాం ఏడుకోతున్నాం ఎందుకు పోతున్నాం వాళ్ళు అడగాలయో అచ్చా అంటే నీకేమన్నా అసెంబ్లీలో కనిపిస్తుంది? ఇది కాలం అసెంబ్లీ నియోజకవర్గం. అంటే మరి వీళ్ళందరూ ఎమ్మెల్యే అంటే లేడీసా జెంట్సా? మా జెంట్స్ అందరూ ఎమ్మెల్యేలు. మా లేడీస్ మాత్రం చేస్తాంలే. ఎప్పటికైనా మహిళలకే పెద్దపీట. సరే సరే మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాడికి లేదే అంతే. సరే ఇదో పోతున్నంటే నేను ఏ చదువుతా నువ్వు కానీ వచ్చేసి చెప్పి ఏడి కొద్దిగా వాళ్ళకి అయినా నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే అయితే ఇప్పుడు నువ్వు ఎవరు ధైర్యం చూసుకున్నట్టు మా మగ మహారాజుల ధైర్యం చూసుకొని మాట్లాడుతున్నా. వీళ్ళంతా ధైర్యమా? వీళ్ళకి నాకు ఎవరు సపోర్ట్ చేయరా అన్న? వాళ్ళు అస్సలు చేయరు. మగవాడు సపోర్ట్ చేయరా? అసలు మగవాళ్ళకి మగవాళ్ళు సపోర్ట్ చేయరు. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ. బాబా ఇదంతా సపోర్టే. ఆ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. కాకపోతే లేడీస్ కాబట్టి ఇంకా కూర్చున్నారు. ఎవరు? వాళ్ళు ఆడలకు ఆడలు ఎప్పుడు సపోర్ట్ చేయరు. చేస్తారు. 30 చుట్టుగా కలవు అంతే. అర్థమైందా? అర్థమైంది. పోతున్నా ప్రజానికి 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 ఏంది నువ్వు ఇంతసేపు ఏం చెప్పినావు? మీ మొగోళ్ళ ధైర్యం చూసుకొని నువ్వు ఇంతసేపు ఐ లవ్ యూ డార్లింగ్స్ అంటవా? అంటే వాళ్ళ ధైర్యం చూసుకొని నువ్వేమైనా చేస్తావా? ఏమైనా చేస్తానే. ఏమైనా చేస్తావు కదా మీ మొగోళ్ళ ముందర. మీ మొగోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? అక్కడక్కడ కదా చేతులు కూర్చున్నారు. ఎవరైనా కూర్చున్నారు ఇక్కడ కూడా ఉన్నారు. చూడు నువ్వు ఏదో మాట్లాడబోతున్నావు. మా మొగల ముందు అలా చేయకూడదు. ఇగో నువ్వేమన్నా ఏదైనా చేస్తానో లేదా అన్న? అదే ఈ ఏ మొగోళ్ళ ధైర్యం తీసుకొని నువ్వు ఇంతసేపు నా ముందు విర్రవీగినవు. అదే మొగోళ్ళ తప్పే. అంటే నేనేమన్నా సారీ నేనేమంటానంటే మీ వాళ్ళు బలం తీసుకున్నావు కదా ఆ మొగోళ్ళ ముందర నా కాళ్ళు పట్టుకో. ఇట్లా పిల్ల కాళ్ళు పట్టుకోరా తమ్ముడు. ఎట్లా ఏ పైన చేసి బావతో నా కాళ్ళు పట్టించరా? అమ్మో తమ్ముడు బంగారం సరే పట్టి అయినా కానీ చెప్తాను దినముక్తున్నాను మనకేం కొత్తనా అంతే కదా. అయితే ఏంలే వసుదేవుడు అంటాడు కార్తీకాలు పట్టుకున్నాడంట. మీరు క్రాంతులను ఒప్పుకోవాను పట్టుకో. నాకు అవసరం లేదు. అట్లాంటి పట్టుకోడు మాకు అవసరం లేదు. అవసరం లేదు. నేను ఎవరు గాడినా? అవును. అసలు రాను. మరి ఇందాక నేనేమన్నా మీ మొగల
చూసుకొని నువ్వు విరవేగుతున్నావు. ముక్కు మొక్కు అంటే నీ ముక్కు అయిపోతా అనుకున్నాను. నువ్వెందుకు కొడుతున్నావు? నాకు కోపం. గొప్పది నీకు ఇదేమన్నా లపాకి కాదు, తుపాకీ. బాగా గుర్తుపెట్టుకోండి. వాని పిల్లని వాడు కొట్టుకుంటాడు, వీడు మామూలు కాదు. ఎంత టార్చర్ పెడుతుందని మా తమ్ముడు చీర దమ్ముడు దాన్ని లేపుతాడు. ఇప్పుడు వద్దు వాళ్ళు చెప్తే మనం లేపాలా? చెప్పు. మరి ఎందుకు అనవసరంగా చేతకాంత వల్ల చేస్తాను చెప్పు. ఏంటి కానీ ఎంత మంచి తెలుసాక ఈ పిల్ల 10 లక్షల కట్నం ఇచ్చి చేసుకుంది వాడిని. వాడు రోజు ఇంత చేసి కొడుతుడు. నేను చెప్పిన అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు ఇంత అన్నంలో కలిపి పీడబోతుందని చెప్పిన. నా మాట అందుకే మీ ఇంట్లో కూడా ఏదైనా కష్టాలు ఉంటే నా దగ్గరికి రండి, ఫోన్ చేయండి, నేను చెప్తా ఏం చేయాలనేది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీడర్. లీడర్ కాదు, లీడర్ నువ్వే. చెడగొట్టడంలో చెడగొట్టడం కాదు, మంచి మాట చెప్తున్నా. ఒక మాట ఆడి మంచి ఒక్క మంచి లేవు నా ఊరు మొత్తం చెడిపోతుంది. అందుకే చూడు మూడు ఊడి దగ్గర తీసుకుపోయి పేట గుడి చేసి పెట్టాను సరిపోతుంది. అంటే మన సంసారం సక్కలేదు, మన అవతల పోయి ఎలిపెడతాం. ఏంటి మొదల అనంత జానకి అనంత జానకి అనంత జానకి కోడి పందము కోడి పందము అనంత జానకి కోడి పందము అనంత జానకి కోడి పందము. ఇప్పటికైనా మీ మొగలందరూ తక్కువ, ఆడలందరూ ఎక్కువ. మీరు లేతే మేము లేమని ఒప్పుకో, పంపిస్తాం. నా ప్రాణం పోయినా అట్లా మాట్లాడు. ఎందుకు పంపించారు? ఎందుకని మా మొగళ్ళందరూ నన్ను తిడతారు. ఎందుకు సిగ్గులేదు? ఎందుకు తిడతారని నువ్వు ఒప్పుకోవట్లేవు కానీ, లేకపోతే ఒప్పుకుంటావు కదా. ఎవరైనా అంతే. అంతేనా? ఏదైనా పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు మీ మొగోళ్ళందరూ ఆడల గోగులు పట్టుకొని తిరుగుతారు. మీరు మా గోసులు పట్టుకొని, మా పంచలు పట్టుకొని, మా ఆడ పంచలు పట్టుకొని తిరిగారా మీరు? ఏమంటారు? నిజంగా అక్కడ నిజంగా చెప్పండి, వీళ్ళ పంచలు మనం పట్టుకుంటామా, మన గోగులు వాళ్ళు పట్టుకుంటారా చెప్పండి. అలా మీరు చెప్పండి. వీళ్ళ గోగులు మనం పట్టుకుంటామా, మన పంచలు పట్టుకొని తిరుగుతారు చెప్పండి. మనం లేకపోతే మళ్ళీ మొత్తం మనం ఏమనిపిస్తుంది మీకు? లేకపోతే ఏమో కోపం వస్తుంది నాకు. అట్లానా? అయితే ఈ మైకు పలవడాలనిపిస్తుంది నాకు. ఆయన తప్పేం చెప్పు. పట్టుకోరా మీరు, పట్టుకుంటే పట్టుకోరా చెప్పు. పట్టుకోరా అయినా చెప్పి పట్టుకుంటారు కాదు, భార్య భర్తలు అన్నాక కుంటారు కుంటారు కుంటారు. అదో పెద్ద విషయమా? సృష్టి విరుద్ధమా? చట్ట వ్యతిరేకమా? అంటే నేనేమంటున్నానంటే మేము లేని మీరు లేరు అంటే మేము లేని మీరు ఉన్నారా? హలో, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరమో అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం. అంతే నాన్న, ఓకేనా? ఇవన్నీ మాట్లాడక నా ముందు నీ యొక్క చక్కాలు నా దగ్గర కాదు. నేను బాబురా అయినా ఒక మాట చెప్తా, ఊరికే నాకు అదా ఇదా అని చెప్పేసి అలా ఏమి ఎక్కడున్నా ఏ రకంగా ఉన్నా జీవితం అనే రథానికి 2 చక్రాలు లాంటి వాళ్ళు భార్య భర్త. జీవితం అనే రథానికి 2 చక్రాలు లాంటి వాళ్ళు భార్య భర్త కదా. ఒక చక్రం భార్య, ఒక చక్రం భర్త కదా. నాకు ఒక డౌట్, అక్కకు ఒక డౌట్ వచ్చిందంట. అక్కడ కటింగ్ నాకు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటని. మనం ఒక చక్రం భార్య, ఒక చక్రం భర్త అయినప్పుడు 2 పిల్లలు ఉంటారు కదా, ఇంకో చక్రం ఎక్స్ట్రా అవుతుంది కదా. ఎప్పుడైనా ఈ చక్రానికి ఏమన్నా అయిందనుకో, ఏమైనా తుప్పు పడిపోయింది అనుకో, ఏమైనా ఇబ్బంది పడదు అనుకో, ఇదో ఆ చక్రం ఎలా తిరిగి పెట్టాలా? అంతే, మన రథం పోతూనే ఉంటుంది ముందుకి. మరి ఇప్పుడు 2 చక్రాలు
మధురా ఏంటి? ఖజానకి 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 తోడు బందరు ఖజానకి తోడు బందరు ఖజానకి తోడు బందరు ఖజానకి తోడు బందరు అసలు నీకు జానకని పేరు ఎవరు పెట్టారు? నిజంగా చెప్పాలా పదం చెప్పాలా? నిజం చెప్పి ఇదిగో మా అన్న బావా బావ ఓ బావా నీ మీద కోపం వచ్చి ఆయన వెళ్ళిపోతున్నాడు. అవునా? ఆ మళ్ళా? బావతోలికి రావాకు అంతే బా ఏంటి కనుక్కున్నావు ఏమి గుర్రం ఎక్కినాడు ఓ ఎక్కినాడా అవు. అంటే ఇప్పుడు ఏ కన్నబట్టకు రాగడం మాట అసలు రాడు. అసలు రాడు అబ్బే ఆ. నీకేమైనా డౌట్ ఉంటే మా తమ్ముడు అడుగు. బావా నాకు ఒక చిన్న డౌట్ ఏమిరా నాకు కూడా మొన్ననే పెళ్ళైంది అవును పిల్లనిచ్చిన మామ కూడా ఏంటి అన్నాడు మేమే దగ్గర చేసి దగ్గర ఉండి చేసినావు కదా నాకు ఎప్పటి నుంచో చిన్న డౌట్ పొద్దుముగ్గులు మేము మనం బయటనైనా మిషాలు తిప్పేది ఇంట్లో తిప్పేది ఉండదా నాకు ఒకటి అర్థమైంది బావా ఏమో ఎంతటి కింగులెక్కటి మొగాడైనా పిల్లాకాడ మాత్రం బొంగే అవు. అంతే కదా నా బావ? పిల్లగాన్ని బొంగు నీ పిల్లగాన్ని బొంగు అందరం అట్ట చెప్పుకుంటున్నాలే తిప్పాకు రొయ్య కూడా ఉంటాయి మిషాలు అంతేటవా ఆ. ఇదో ఏమన్నా అయినా నీకు జానకనే పేరు చూడు కాలేదా మంచి పేరు పెట్టు. జానకంటే ఎవరు సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి అవును. ఎన్ని కష్టాలు పడిందో మా అమ్మ ఆమె కంటే ఎక్కువ కష్టాలు పడ్డాక నేను. నీనా ఆ. ఏ శివులకెళ్ళి ఇప్పుడే పేరు పెట్టినట్టు నీవు అటు ఆవేదము నీ పరువు పోతుంది. చూస్తున్నాడు చూస్తున్నాడు. నా ఇదే కాలువ కొత్త పేరు పెడతా సరే పెట్టినావు కానీ మంచి పేరు పెట్టు. సూపర్ పేరు పెడతా పెట్టు. సూపర్ అక్క ఏయ్, అది చాలా ఓల్డ్ అయింది. బాగా ఓల్డ్ అయిపోయింది కదమ్మా మంచి కొత్త అప్డేట్ కొత్త పేరు పెడతా పెట్టు. ఏయ్ చకిత్తా ఏయ్ చకిత్తా నమస్తా జాయిందంతే జనస్తా అక్కడ పోవద్దు మన అంతా జానపదం అవునా ఏమంటివే నన్ను కోడి పందాలు ఆడొద్దంటావా దేవి ఇందాకేమో చెక్కిత్తా పికిత్తాను, ఇప్పుడేమో దేవి అంటున్నావు. అప్పుడు కోపం ఉండే సరే అయితే మంచి ప్రేమతో పిలువు వస్తా. దేవి ఇంకా మై డియర్ పొట్టి దేవి అట్లా కాదు, మంచి దేవి అని పిలువు. దేవి చెప్పండి స్వామి, నదికి పోలేరా తమరు? గదిలో ఉండగా నదిలో నాకేం కర్మరా దేవి పోవడానికి దేవి చెప్పు. ఇదా కష్టములు ఎట్లున్నారో పుణ్యక్షేత్రమైన ఈ ఒక కాలం కను దర్శించింది ఆహా, ఓహో, ఓహో. అని అంటానుకున్నావు కాదు నెవ్వర్ కష్టాలున్నా ఖచ్చితంగా కోడి పందాలు ఆడుతాను నీ అబ్బా. ఏ ఆడత సెక్కితా ఆడత సెక్కితా ఆడత సెక్కితా సపోర్ట్ కొడుతున్నా సపోర్ట్ 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 థ్యాంక్ యూ